హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ పెన్షనర్స్కి ప్రత్యేకమైన ఈ జూలై నెలకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యత మరియు అత్యవసరమైన అప్డేట్ ఇప్పుడే అధికారికంగా వెలువడటం జరిగిందండి. ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తమకి ఈ నెల అందుకోబోయే పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో ఖచ్చితంగా గమనించాల్సిన మరియు తనిఖీ చేసుకోవాల్సిన కొన్ని కీలక మార్పులు, అంశాలు ఇందులో దాగి ఉన్నాయి. కేవలం గమనించడమే కాకుండా ఈ సరికొత్త పే స్లిప్పుల్లో ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ వారు ఇంకా అప్డేట్ చేయాల్సిన, సవరించాల్సిన కొన్ని నిబంధనలు మరియు లోపాలు ఏమిటి అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి జెన్యూన్ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ పెన్షనర్స్కి జూలై 2026 నెలకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో గమనించాల్సిన అతి ముఖ్యమైన అంశాలు, మార్పుల గురించి ట్రెజరీ వర్గాల నుండి కీలక సమాచారం అయితే అందిందండి. ప్రస్తుత జూలై 2026 సంబంధించిన పెన్షన్ పేమెంట్ స్లిప్స్ అన్నీ కూడా ఈరోజు ఆర్థిక శాఖకు చెందిన అధికారిక CFMS వెబ్ పోర్టల్ నందు విజయవంతంగా జనరేట్ కావడం జరిగింది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా వెంటనే మీ యొక్క పెన్షన్ పేమెంట్ స్లిప్లని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వాటిలో మీ వ్యక్తిగత వివరాలతో కూడిన కొన్ని విషయాలను 1-2 సార్లు పరిశీలించుకోవాలి. ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి. ముఖ్యంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ పే స్లిప్ నందు మీ పేరు, అలాగే మీ నామినీ పేరు, వారి యొక్క పుట్టిన తేదీ మరియు మీకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలన్నీ సరిగ్గా అప్డేట్ చేయబడి ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వయస్సు కనుక మీకు 70 సంవత్సరాలు దాటినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు అందాల్సిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అదనపు పేమెంట్ అనేది మీ బేసిక్ పెన్షన్కి కలిసిందా లేదా అన్న ప్రధాన అంశాన్ని చూసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటికే గత కొన్ని నెలలుగా ఈ AQPని తీసుకుంటున్న వారైతే ఈ నెల కూడా జనరేట్ అయిన స్లిప్పుల్లో వయసుకు తగ్గట్టుగా AQP అమౌంట్ అలాగే ఉందా, లేక పొరపాటున ఏమైనా తగ్గిందా, లేదా వయసు పెరిగిన దాన్ని బట్టి పెరిగిందా, లేకపోతే కొత్తగా యాడ్ అవ్వాల్సిన వారికి కరెక్ట్గా యాడ్ అయిందా లేదా అనేది 1-2 సార్లు స్పష్టంగా చెక్ చేసుకోవటం చాలా ముఖ్యం. అయితే మన ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్స్కి ఈ విధంగా నిర్దిష్ట వయసు పూర్తయితే వారికి వచ్చే అసలైన బేసిక్ పెన్షన్ పైన ఆయా వయోపరిమితి శాఖల చొప్పున అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను ట్రెజరీ వారు లెక్కగట్టి చెల్లించాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం గమనించవచ్చు, AQP పట్టిక వివరాలను ఒకసారి గమనించినట్లయితే రిటైర్ అయిన పెన్షనర్స్కి 70 సంవత్సరాల వయసు నిండిన వారికి అయితే 7% AQP చెల్లించాల్సి ఉంటుంది. అదే 75 సంవత్సరాలకి 12%, 80 సంవత్సరాలకి 20%, 85 సంవత్సరాలకి 25% ఈ అదనపు పెన్షన్ అనేది లభిస్తుందండి. ఇక మరింత సీనియర్ సిటిజన్లు అయిన 90 సంవత్సరాల వయసు నిండిన వారికి ఏకంగా 30%, 95 సంవత్సరాలు నిండిన వారికి 35%, ఇంకా శతాధిక వృద్ధులుగా 100 సంవత్సరాల వయసు కనుక పూర్తి చేసుకున్న వారికి ఏకంగా 50% చొప్పున పెన్షన్ అనేది భారీగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రావాల్సి ఉంటుంది. ఈ విధంగా పైన పేర్కొన్న ఏజ్ ప్రకారం మీ వయసు కనుక నిండి ఉంటే మీ నెలవారీ బేసిక్ పెన్షన్ పైన ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ AQP అమౌంట్ అనేది కరెక్ట్గా యాడ్ అయిందో లేదో మీ యొక్క స్లిప్పుల్లో వెరిఫై చేసుకోండి. అంతేకాకుండా ఓసారి ప్రత్యేకంగా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ పైన అంటే దీనిపైన డియర్నెస్ రిలీఫ్ కూడా కలపడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే స్టేట్ గవర్నమెంట్ వారికి DR 37.3% గాను, అలాగే UGC స్కేల్స్ పొందే వారికి 50% DRను కలిపి క్లియర్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సరిచూసుకోవాలి. ఇక ప్రస్తుతం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ యొక్క నెలవారీ పెన్షన్ ఆదాయ పన్ను కింద ట్రెజరీ వారు ఎంత అమౌంట్ని మినహాయింపు చేస్తున్నారో ఆ వివరాలను ప్రతి నెల పర్సనల్ డైరీలో నోట్ చేసుకోవటం మంచిది.
అయితే బహుశా ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చిన కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్లను పెరగటం వల్ల చాలామంది పెన్షనర్స్కి ఆదాయ పన్ను మినహాయింపులు పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ కట్ అయితే ఎంత కట్ అయిందో చూసుకోవాలి. అలాగే మీరు తీసుకున్న గతంలో కమ్యూటేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయింది, ఆ నిర్దిష్ట తేదీ వివరాలు మరియు సదరు కమ్యూటేషన్ అమౌంట్ రికవరీ గడువు ముగిసి అది ఎప్పుడు రీస్టోరేజ్ అవుతుందో అనేది, మీ యొక్క పెన్షన్ మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో ఆ వివరాలు కూడా ఈ స్లిప్పుల్లో మనకి స్పష్టంగా ఉంటుంది, గమనించాలి. ఇక లేటెస్ట్గా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రకారం చూసినట్లయితే ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి విడివిడిగా సర్వీస్ పెన్షన్ పొందుతున్నట్లయితే చట్ట ప్రకారం ఎవరికి ఒకరికి హెల్త్ సబ్స్క్రిప్షన్ మొత్తము 225 లేక 300 రూపాయలు పెన్షన్ నుంచి మినహాయింపు అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా పాత పద్ధతిలో ఎవరికైనా భార్యాభర్తలు ఇద్దరికి కనుక కట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలండి. దానికి సంబంధించి గొప్ప ఉపశమనం కలిగిస్తూ జీవో కూడా విడుదలైంది. అదేంటంటే వెంటనే మీ పరిధిలోని సంబంధిత ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి మా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎఫ్ కట్ చేయాలి, కానీ ఒక లిఖితపూర్వకమైనటువంటి దరఖాస్తు ఇస్తే కేవలం 1 నెల రోజుల్లోపే మీకు అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక మీదట మీ అకౌంట్ నుండి రెండో ఈహెచ్ఎఫ్ కట్టింగ్ అనేది పూర్తిగా రద్దయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి అధికారిక జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసిందండి. ఈ యొక్క అసలైన బేసిక్ పెన్షన్ అమౌంట్ ఎంత కూడా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో స్పష్టంగా ముద్రించి ఉంటుంది. దానిపైన మీకు వర్తించే డిఆర్ పర్సెంటేజ్ కూడా నమోదై ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 61 మరియు సవరణలు చేస్తూ 63 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందుతున్న వారికి 37%, యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికి 50% డిఆర్ అనేది స్లిప్పుల్లో అధికారికంగా లెక్కగట్టి చూపించడం జరుగుతుంది. ఇక మన పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో 2022 పిఆర్సీ నిబంధనల ప్రకారం ఆయా నెలల నుంచి ఈ డిఆర్ మొత్తాన్ని విడతల వారీగా కలపడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు పూర్తి లిస్టును ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా 1/1/2022 నుండి 20%, 1/7/2023 నుంచి 22.75%, అలాగే 1/11/2023 నుంచి 26.39%. అలా డిఆర్ అనేది కలపాలి. ఆ తర్వాత 1/4/2024 నుంచి 30.3%, 1/7/2024 నుంచి 33.67%, చివరిగా 1/10/2025 తేదీ నుంచి 37.31% డిఆర్ రావాల్సి ఉంది. అయితే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీ యొక్క సర్వీస్లో రివైజ్డ్ పే ఫిక్సేషన్ జరిగిన సందర్భంలో మీ బేసిక్ పేలో మార్పు రావడం వల్ల మీ బేసిక్ పెన్షన్లో కూడా మార్పు అయితే ఉంటుంది. అలా మార్పు జరిగినప్పుడు ఈ యొక్క పర్సెంటేజ్లకు మీకు కరెక్ట్గా అవుతుందో యాడ్ అవుతుందో లేదో విషయాన్ని గమనించుకోండి. ఒకవేళ పైన చెప్పిన పర్సెంటేజ్ ప్రకారం కనుక మీకు డిఆర్ అమౌంట్ రానట్లయితే వెంటనే మీ యొక్క సబ్ ట్రెజరీ ఆఫీసర్కి లిఖితపూర్వకంగా అప్లికేషన్ సమర్పించినట్లయితే వారు మీ రికార్డులను పరిశీలించి వెంటనే సెర్చ్ చేస్తారు. అందువలన పెన్షనర్స్ అందరూ మీ పెన్షన్ పేమెంట్ స్లిప్పులని చూపించినటువంటి పర్సెంటేజ్లని 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ స్కీమ్కు సంబంధించి కూడా చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క స్పౌస్ వివరాలు అవి కూడా చెక్ చేసుకోండి. ఏక్యూపీ వివరాలు ఇవన్నీ చెక్ చేసుకోండి. ఏవైనా పొరపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇక పెన్షన్ పేమెంట్ స్లిప్పులో ఇప్పటికీ ఇంకా మార్పు కొత్తగా చేయాల్సినటువంటి మరికొన్ని అంశాల గురించి పెన్షన్ల సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయండి. ముఖ్యంగా పెన్షన్ స్లిప్పుల్లో బిల్ నెంబర్ చేర్చమని పెన్షనర్లు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు. పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు ట్రెజరీ వారు ప్రాసెస్ చేసే బిల్ నెంబర్ కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బిల్ నెంబర్ కనుక పే స్లిప్లో ముద్రిస్తే దాని ద్వారా బిల్లు నెంబర్ని ఉపయోగించి సిఎఫ్ఎంఎస్లో మీ యొక్క పెన్షన్ బిల్లు యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఇదే విధంగా బిల్ నెంబర్ పే స్లిప్లో నమోదు చేస్తామని గతంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు అధికారికంగా హామీ ఇచ్చినప్పటికీ జూలై నెల స్లిప్పుల్లో కూడా బిల్ నెంబర్ ఎక్కడా కనిపించడం లేదండి. అలాగే పెన్షన్ పేమెంట్ స్లిప్ ఆయా ఎస్టీఓల యొక్క ట్యాన్ నెంబర్ కూడా
నమోదు చేయబడి ఉంది. ఈ విషయాలపైన పెన్షనర్ సంఘాలు గత కొన్ని నెలలుగా ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పెన్షనర్స్కి ప్రభుత్వం నుండి చెల్లించాల్సిన రకరకాల పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి లక్షల్లో పేర్కొన్నాయండి. ఆ బకాయిలు ఎవరికి ఎంత చెల్లించాలనే వివరాలు కూడా పే స్లిప్లో ప్రత్యేక కాలం ద్వారా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో 2018 సంవత్సరంలో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన మా సంగతి మనందరికీ తెలిసిందే. గతంలో సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నందు బిఏఎస్ అనే అద్భుతమైన ఆప్షన్ ఉండేది. దాని ద్వారా పెన్షనర్స్కి ఏ బకాయిలు జమ అయ్యాయో తెలిసేది. కాబట్టి అది మరలా ప్రభుత్వం తిరిగి వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పక్క రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ వారిని గమనించినట్లయితే వారికి అధికారిక ట్రెజరీ వెబ్సైట్లో ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటువంటి సందర్భంలో అత్యంత అవసరమైన ఫామ్ 16 నేరుగా ఆన్లైన్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా మన ఏపీలో కూడా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఫామ్ 16ను సులభంగా డౌన్లోడ్ చేసుకునే ఒక డిజిటల్ వ్యవస్థను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో కొంతమంది పెన్షనర్స్ పాత మొబైల్ని మార్చకుండానే అంటే ఎంఎన్పి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మొబైల్ విధానంలో నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు మార్పు చేసుకొని ఉన్నారు. ఉదాహరణకి గతంలో ఐడియా ఉంటే ఇప్పుడు ఎయిర్టెల్ ఇలా మార్చుకొని ఉన్నట్లయితే సిగ్నల్ మారడం వల్ల అంటే నెట్వర్క్ మారడం వల్ల సిఎఫ్ఎంఎస్ నుండి ఓటీపీలు రాక ప్రస్తుతం పెన్షన్ పేమెంట్ స్లిప్లు అనేవి డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ టెక్నికల్ టీం వారు స్పందించి ఈ సమస్యకు చెక్ పెట్టాలి. ఇక ఇవే కాకుండా జూలై పెన్షన్ స్లిప్లో గమనించాల్సిన లోపాలు కొత్తగా చేర్చాల్సిన అంశాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.